హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ మండే మార్నింగ్ 7 o'clockకి తెలంగాణకు సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ టాపిక్స్ని టీచ్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ మండే మార్నింగ్ 8 o'clockకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ టాపిక్స్ని టీచ్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కదా. కానీ ఏపీకి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 10th క్లాస్ ఇంగ్లీష్ టాపిక్స్లో ఏపీలో టోటల్గా 6 యూనిట్స్ అయితే ఉంటాయి, తెలంగాణ టోటల్గా 8 యూనిట్స్ అయితే ఉంటాయి. ప్రతి యూనిట్లో కూడా 3 రీడింగ్స్ అయితే ఉంటాయి. అందులో భాగంగానే 6 యూనిట్స్లో ఏపీలో వచ్చేసి 18 టాపిక్స్ ఉంటాయి, తెలంగాణలో వచ్చేసి 24 టాపిక్స్ అయితే ఉంటాయి. అందులో ఈ 6 యూనిట్స్ అయితే ఏపీకి తెలంగాణకి కామన్గా అయితే ఉన్నాయన్నమాట. అంటే ఆ 6 యూనిట్స్లో ఉండేటువంటి ఆ లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. కాబట్టి నేనేం చేద్దాం అనుకున్నానంటే స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఏపీలో తెలంగాణలో కామన్గా ఉండేటువంటి ఈ లెసన్స్ని, ఈ టాపిక్స్ని కంబైన్డ్గా కామన్గా టీచ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సపరేట్గా టీచ్ చేసి పోస్ట్ చేసినా కూడా నాకు తెలంగాణ స్టూడెంట్స్ వ్యూస్ వస్తాయి, ఏపీ స్టూడెంట్స్ వ్యూస్ వస్తాయి. కానీ మీలో కన్ఫ్యూజన్ అనేది ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి రెండింటికి కలిపి కామన్గా టీచ్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్లో ఉండేటువంటి యూనిట్ 1లో ఏ రీడింగ్ అయినటువంటి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేటువంటి లెసన్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యూనిట్లో ఈ లెసన్ వచ్చేసి ఏపీలో కానీ తెలంగాణలో కానీ రెండిట్లో కామన్గా యూనిట్ 1లో ఏ రీడింగ్కి సంబంధించినటువంటి లెసన్. ఈ లెసన్ని మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ లెసన్ కనుక మీకు బాగా నచ్చితే, మీకు బాగా అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ కనుక చూడాలనుకుంటే షేర్ చేయండి. ఇంకా ఈ లెసన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏపీకి ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ నేను చేసినటువంటి టాపిక్స్ మొత్తాన్ని కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంచాను. ఆ ప్లేలిస్ట్ కనుక ఓపెన్ చేస్తే మీరు ఏపీకి సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ టాపిక్స్ని, తెలంగాణకు సంబంధించిన 10th క్లాస్ ఇంగ్లీష్ టాపిక్స్ని చూడొచ్చు అనమాట. ఈ వీడియోస్ అన్ని చూసి మీరు మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తూనే ఈ వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. మన ఏపీ ఇంకా తెలంగాణలో కామన్గా ఉండేటువంటి ఇంగ్లీష్ టాపిక్స్లో యూనిట్ 1లో ఉండేటువంటి ఏ రీడింగ్లో ఈ లెసన్ నేమ్ వచ్చేసి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేది ఈ యూనిట్ మొత్తం కూడా ఒక ఇన్స్పిరేషనల్కి సంబంధించినటువంటి థీమ్ అనమాట. ఈ స్టోరీలో మనం వచ్చేసి, ఈ లెసన్లో మనం వచ్చేసి నికోలస్ జేమ్స్ నిక్ వుజిసిక్ అనేటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ లెసన్ మొత్తం కూడా ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి, ఆ వ్యక్తి ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి ప్రజలకి ఏ విధంగా స్ఫూర్తి నింపినాడు అనేటువంటి విషయాలనే ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం. చూడండి, దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ ఏ డిసేబుల్డ్ పర్సన్ నికోలస్ జేమ్స్ నిక్ వుజిసిక్. ఈ లెసన్ అనేది యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేటువంటి లెసన్ అనేది నికోలస్ జేమ్స్ నిక్ వుజిసిక్ అనేటువంటి వ్యక్తి యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథ. అంటే ఈ లెసన్ని మనం తెలుసుకోవడం వల్ల మనలో ఒక స్ఫూర్తి అనేది నిండుతుందన్నమాట. హూ హ్యాస్ గాట్ ఇంటర్నేషనల్ అక్రైమ్ టు హీ హ్యాస్ నో హ్యాండ్స్ నో లెగ్స్. ఏ వ్యక్తి అయితే ఈ నికోలస్ జేమ్స్ వుజిసిక్ అనేటువంటి ఈ వ్యక్తి తనకి చేతులు ఇంకా కాళ్ళు రెండు కూడా ఉండవు అనమాట. ఈ వ్యక్తికి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. లేకపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు అయితే పొందినాడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, స్ఫూర్తిదాయకమైనటువంటి కథనే మన యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. నిక్ వుజిసిక్ ఈజ్ ఏ కాంటెంపరీ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రేట్ స్పిరిట్. మన నిక్ వుజిసిక్ వచ్చేసి ఒక గొప్ప స్ఫూర్తి నిండినటువంటి వ్యక్తులలో ఉండేటువంటి ఆ స్ఫూర్తికి ఇతను కూడా ఒక ఎగ్జాంపుల్. అంటే మనకి ఎన్ని బాధలు కలిగినా, మనలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధించడమే, దాన్నే స్ఫూర్తి లేదా ఇన్స్పిరేషన్ అని అంటారు. అలా ప్రజలందరినీ కూడా ఇన్స్పైర్ చేయగలిగేటువంటి వ్యక్తులలో ఈ నిక్ వుజిసిక్ కూడా ఒక వ్యక్తి. He stands as an inspiration to many people in this world with his great and inspiring qualities,
ఫెయిత్, విల్ పవర్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. ఇతనిలో దాగి ఉన్నటువంటి ఈ క్వాలిటీస్ ఆధారంగా ఇతనికి ఉన్నటువంటి లోపాలని కూడా అధిగమించడానికి, ఇతనిలో దాగి ఉన్నటువంటి ఈ లక్షణాల కారణంగా ప్రపంచంలో చాలామందికి నిక్ వుజిసిక్ వచ్చేసి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్గా మారినాడు. ఆ లక్షణాలు ఏంటంటే ఫెయిత్, నమ్మకం, విల్ పవర్ అంటే దృఢ నిశ్చయం, డెడికేషన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని సాధించాలని చెప్పి దాని మీద మనం ఉంచేటువంటి ధ్యాస అన్నమాట. డిటర్మినేషన్ అంటే సంకల్ప బలం. ఈ విధంగా ఇతనిలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా అధిగమించి ఇతడు ఒక గొప్ప వ్యక్తిగా కావడానికి ఈ లక్షణాలే కారణం. His life has proved that disability cannot stop a person from doing what he wants to do. మనకి నిక్ వుజిసిక్ యొక్క స్టోరీ ద్వారా మనలో ఉండేటువంటి లోపాలు లేదా ఏదైనా ఒక పర్సన్లో ఉండేటువంటి లోపాలు అనేటివి అతడు సాధించాలనుకున్నటువంటి లక్ష్యానికి ఎటువంటి అడ్డంకులు కావు అని మనకి అర్థమవుతుంది ఈ స్టోరీ తెలుసుకోవడం వల్ల. చూడండి, నిక్ వుజిసిక్ వాజ్ అన్ ఆస్ట్రేలియన్. హీ వాజ్ బార్న్ ఆన్ 4th December 1982 in Melbourne with a rare disability called phocomelia, characterized by the absence of all 4 limbs. మన నిక్ వుజిసిక్ వచ్చేసి ఆస్ట్రేలియాలో 4th December 1982లో మెల్బోర్న్లో జన్మించినాడు. ఈయన బై బర్త్తోనే ఇతనికి ఫోకోమిలియా అనేటువంటి ఒక డిసేబిలిటీ అనేది ఉంది. ఫోకోమిలియా అనేటువంటి డిసేబిలిటీ ఉండడం వల్ల, ఈ డిసీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పుట్టడమే మనకి హ్యాండ్స్ ఇంకా లెగ్స్ రెండు కూడా ఉండవు అన్నమాట. ఈ రెండు లేకుండా ఓన్లీ మన బాడీ మాత్రమే ఉంటుంది. అలా పుట్టిన వాళ్ళకి ఈ ఫోకోమిలియా డిసీజ్ అనేది ఉంటుంది అంటాము. మన నిక్ వుజిసిక్కి కూడా అదే డిసీజ్ అయితే ఉంది. ఈవెన్ తో హీ హ్యాస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హిస్ లిమ్స్, హీ కెన్ ప్లే ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, హీ కెన్ స్విమ్ అండ్ సర్ఫ్. ఇతనికి ఆ చేతులు కాళ్ళు రెండూ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఫుట్బాల్ ఆడగలడు, దాంతోపాటు గోల్ఫ్ ఆడగలడు, అంతేకాకుండా ఆయన స్విమ్ చేయగలడు, దాంతోపాటు సర్ఫింగ్ కూడా చేయగలడు అని చెప్తున్నారు. హీ ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈయన ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఒక గొప్ప మత బోధకుడు, అంతేకాకుండా మోటివేషనల్ స్పీకర్, స్ఫూర్తిని నింపేటువంటి స్పీకర్స్లో ఇతను కూడా ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఒక గొప్ప స్పీకర్. యాజ్ ఎ చైల్డ్ హీ స్ట్రగుల్డ్ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్లీ. చిన్నప్పటి నుంచి ఈయనలో మానసికంగా కానీ లేదా ఫిజికల్గా భౌతికంగా కానీ లేదా ఎమోషనల్గా కానీ చాలా ఇబ్బందులు అనేటివి పడుతూ వస్తున్నాడు. ఎందుకంటే పుట్టడమే ఫిజికలే హ్యాండిక్యాప్డ్గా పుట్టడం వల్ల చాలా బాధలు అనేటివి కలుగుతూ ఉంటాయి. మామూలు వ్యక్తులతో పోల్చుకోవడం వల్ల ఈ బాధలు అనేటివన్నీ కూడా మనలో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. హిజ్ పేరెంట్స్ వర్ షాక్డ్ వెన్ హీ వాజ్ బార్న్ వితౌట్ లిమ్స్. ఎప్పుడైతే నిక్ వుజిసిక్ జన్మించినాడో ఆ టైంలోనే వాళ్ళ పేరెంట్స్ నిక్ వుజిసిక్ని చూడగానే చాలా ఆశ్చర్యం అనేది పోయినారు. ఎందుకు అతడు చేతులు ఇంకా కాళ్ళు రెండూ కూడా లేకుండా జన్మించడంతో చాలా ఆశ్చర్యపోయినారు. హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. వాళ్ళ ఫాదర్ అయితే ఆశ్చర్యంతో పాటు ఆ పుట్టిన శిశువుని చేతులు ఇంకా కాళ్ళు లేకుండా పుట్టిన ఆ బిడ్డను చూసి ఆయనకి వామిటింగ్ అనేది కలిగి హాస్పిటల్ బయటికి వామిటింగ్ చేసుకోవడానికి కూడా వెళ్ళాడు. హిజ్ మదర్ కుడింట్ బ్రింగ్ హర్సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. అంతేకాకుండా నిక్ వుజిసిక్ వాళ్ళ మదర్ కూడా ఆయనను చేతులు కాళ్ళు లేకపోవడం వల్ల ఎత్తుకోలేకపోయింది అనమాట. 4 months వరకు, అంటే మెడ అనేది నిలబడే వరకు అతన్ని ఎత్తుకొని పాలివ్వలేకపోయేది. హిజ్ మదర్ వాజ్ ఏ నర్స్ అండ్ హిజ్ ఫాదర్ వాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్. నిక్ వుజిసిక్ వాళ్ళ మదర్ వచ్చేసి ఒక నర్స్, అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామర్, దాంతోపాటు అకౌంటెంట్. హిజ్ పేరెంట్స్ డిడ్ దేర్ వెరీ బెస్ట్ వెన్ దే డిసైడెడ్ టు సెండ్ హిమ్ టు మెయిన్ స్ట్రీమ్ స్కూల్ డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ హ్యూమిలేషన్. వాళ్ళ పేరెంట్స్, నిక్ వుజిసిక్ వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ అయిపోయినారు, ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ కూడా
నిక్ వుజిసిక్ని స్కూల్కి పంపించాలి అని చెప్పి డిసైడ్ అయిపోయినారు. అంతేకాకుండా నిక్ వుజిసిక్కి ఏదైతే వాళ్ళ బెస్ట్ ఇవ్వగలమో అది అందించాలి అని చెప్పి కూడా డిసైడ్ అయిపోయినారు. నిక్ హ్యాజ్ ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. నిక్ వుజిసిక్కి రెండు హ్యాండ్స్ 2 లెగ్స్ లేకపోయినప్పటికీ కూడా ఒక చిన్న లింబ్ అనేది అంటే ఒక చిన్న ఫుట్ మాత్రమే లెఫ్ట్ హిప్ దగ్గర ఉందన్నమాట. లెఫ్ట్ హిప్ దగ్గర ఒక చిన్న ఫుట్ అంటే మొత్తం కాలు మొత్తం లేకుండా కేవలం పాదం మాత్రమే కొంచెం ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ ఏ చికెన్ డ్రమ్ స్టిక్. అది చూడడానికి ఎలా ఉంటుందంటే కోడి కాలు ఉంటుంది కదా, చికెన్ యొక్క కాలు ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది. ఇట్ గివ్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. ఆ లింబ్ అనేది ఆ ఫుట్ అనేది అతనికి నిలబడడానికి బ్యాలెన్స్ ఇవ్వడంతో పాటు ఫుట్బాల్లో బాల్ని కిక్ చేయడానికి కూడా ఉపయోగపడేది. విత్ హిజ్ ఫుట్ హీ రైట్స్ విత్ ఏ పెన్ అండ్ పిక్స్ థింగ్స్ అప్ బిట్వీన్ హిజ్ టోస్. ఆ ఉన్నటువంటి ఆ చిన్న పాదంతోనే ఆయన పెన్ తీసుకొని రాసేవాడు, దాంతోపాటు వస్తువులను కూడా తీసుకోగలిగేవాడు ఆ ఫుట్ ఆ టో ఆధారంగా. హీ ఆల్సో ప్లే గోల్ఫ్ విత్ ఏ హెవీ స్టిక్ టక్డ్ అండర్ హిజ్ చిన్. అంతేకాకుండా ఆయన గోల్ఫ్ కూడా ఆడేవాడు. గోల్ఫ్ అంటే మనకి తెలుసు కదా, ఒక బాల్ని ఒక చోట పెట్టి దాన్ని చాలా బలంగా కొట్టాల్సినటువంటి గేమ్ అది. అటువంటి గేమ్ని కూడా తన చిన్ కింద గోల్ఫ్ బ్యాట్ని ఉంచుకొని గోల్ఫ్ ఆడేవాడు. హీ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అంతేకాకుండా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్కి ఇతను చాలా గొప్ప అభిమాని కూడా. హిజ్ పేరెంట్స్ డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ హిమ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద స్టార్ట్. నిక్ వుజిసిక్ యొక్క పేరెంట్స్ అతనికి ఏదైతే బెస్ట్ అందించగలరో అది అందించడానికి స్టార్టింగ్ నుంచి చాలా ప్రయత్నం అయితే చేశారు. హిజ్ ఫాదర్ ఎంకరేజ్డ్ హిమ్ టు లర్న్ హౌ టు స్విమ్ బై పుట్టింగ్ హిమ్ వాటర్ అట్ 18 months. అంతేకాకుండా వీళ్ళ ఫాదర్ నిక్ వుజిసిక్కి స్విమ్మింగ్ కూడా నేర్పించాలి చేతులు కాలు లేకపోయినా అని 18 monthsలోనే నిక్ వుజిసిక్కి స్విమ్మింగ్ కూడా నేర్పించడం స్టార్ట్ చేశాడు. హిజ్ మదర్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ టు ఎనేబుల్ హిమ్ టు హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. అంతేకాకుండా వాళ్ళ మదర్ నిక్ వుజిసిక్ రాయడం కోసం అతని చిన్న ఫుట్లో సెట్ అయ్యే విధంగా ఒక ప్లాస్టిక్ వస్తువుని అయితే ఇన్వెంట్ చేసింది, ప్లాస్టిక్ డివైస్ని అయితే ఇన్వెంట్ చేసింది. దాని ద్వారా అతను పెన్నుని పట్టుకొని రాసేవాడు. నిక్ థాట్ యాజ్ టు వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ హిజ్ పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. నిక్ ఎప్పుడు అనుకునేవాడు, ఇంత జాగ్రత్తగా చూసుకునేటువంటి పేరెంట్స్ గనక నాకు లేకపోయి ఉండింటే నేను ఏమై ఉండేవాడిని అని చెప్పి ఎప్పుడు అనుకునేవాడు. అంతే కదా, అంత చిన్న వయసులో అంత బై బర్తే హ్యాండ్స్ లెగ్స్ లేకపోయినప్పటికి కూడా వాళ్ళు కన్న కొడుకు కాబట్టి అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి చాలా కష్టపడి అతన్ని పెంచినారు కాబట్టి వాళ్ళు చాలా గ్రేట్ అనే చెప్పాలి. At age 8, Nick was deeply depressed and expressed his idea before his mother that he wanted to kill himself. అతనికి 8 years ఉన్నప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మదర్తో చెప్పినాడు తనకి చనిపోవాలి అని ఉంది అని చెప్పి. When he was 10 years old, he decided to end his life by drawing himself a bathtub, but luckily his attempt was unsuccessful. అంతేకాకుండా అతనికి 10 years ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బాత్ టబ్లో మునిగిపోయి చనిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయినాడు. కానీ అదృష్టవశాత్తు అలా కూడా జరగలేదు. When Nick was 13, he happened to read about a disabled man who had managed to achieve great things and help others. నిక్కి 13 years ఉన్నప్పుడు చాలా బుక్స్ అనేటివి చదివినాడు. ఆ బుక్స్ ఎటువంటివి అంటే ఎవరైతే ఫిజికల్గా డిసేబుల్తో ఉండి వరల్డ్ మొత్తానికి కూడా ఇన్స్పిరేషన్గా నిలిచినారో అటువంటి వ్యక్తులవి చదివి ఈయన కూడా ఇన్స్పైర్ అయినాడు. దిస్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ నిక్. He understood why God had made him that way. He felt that it was his responsibility to give hope to others, and so he decided to his life to encourage other people positively. He strongly believes that challenges in life strengthen our thoughts.
ఆ బుక్స్ అనేటివి చదివిన తర్వాత ఇతను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయినాడు, దేవుడు ఎందుకు నన్ను ఇలా పుట్టించాడంటే మిగతా ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళకి నన్ను ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళని ఆ బాధల నుంచి బయటపడేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైతే సాధించాలో అది సాధించే విధంగా చేయాలి, వాళ్ళలో పాజిటివిటీ అనేది నింపాలి, వాళ్ళని స్ట్రాంగ్గా తయారు చేయాలని చెప్పి దేవుడు నన్ను ఇలా జన్మని ఇచ్చినాడు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పైర్గా నిలవాలి అని చెప్పి డిసైడ్ అయిపోయినాడు నిక్. టేకింగ్ ద హెల్ప్ ఫ్రమ్ హిజ్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ బికేమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రైంప్ ఓవర్ అడ్వర్సిటీ. వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సహాయం, మదర్ అండ్ ఫాదర్, అంతేకాకుండా ఆయన యొక్క రిలీజియన్ మత సహాయంతో అతను అంత కష్టాల్లో ఉండి కూడా చాలా ఒక గొప్ప స్థాయికి చేరుకున్నాడు. హీ వాన్ ది ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇన్ 1990 ఫర్ హిస్ బ్రేవరీ అండ్ ప్రిజర్వెరెన్స్. ఇతనికి 1990లో ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డుని అయితే మన నిక్ వూజిసిక్ అయితే గెలుచుకున్నాడు. అతని యొక్క ధైర్యానికి, అతని యొక్క పటిమకి, అంటే హ్యాండ్స్ లెగ్స్ లేకపోయినా కూడా అతనిలో ఉండేటువంటి పాజిటివిటీకి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డుతో ఆయనని గౌరవించింది. ఈజ్ పర్సిస్టెంట్ మేడ్ హిమ్ అచీవ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. అతనిలో ఉండేటువంటి సంకల్పం అనేది అతన్ని డిగ్రీ పట్టా పొందడానికి, దేనిలో అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి డిగ్రీ పట్టా పొందడానికి అతనిలో ఉండేటువంటి సంకల్పం అనేది అతన్ని ఆ డిగ్రీని సాధించడానికి సహాయపడింది. అన్ అమేజింగ్ మాస్టర్ ఇన్ He went to Hawaii in 2008 and was trained in surfing by Bethany Hamilton, an amazing master in surfing who had her arm bitten off by a shark when she was 12. అంతేకాకుండా మన నిక్ వూజిసిక్ వచ్చేసి 2008లో హవాయికి వెళ్ళినాడు. ఎందుకంటే సర్ఫింగ్ అనేది నేర్చుకోవడం కోసం. సర్ఫింగ్ అంటే సముద్రపు అలల మీద ఒక చిన్న సర్ఫ్ చేసేటువంటి ఒక పరికరం అనేది ఉంటుందన్నమాట. అది ఒక షీట్ మాదిరి ఉంటుంది, ఒక ప్లాస్టిక్ షీట్ మాదిరి ఉంటుంది. దాని మీద అలల దిక్కు, అవి వెళ్ళేటువంటి దిక్కు ఆధారంగా, అంటే అవి వెళ్ళేటువంటి ఆ షేప్ ఆధారంగానే దాని మీద నిలబడి వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే అలల మూమెంట్కి మనం ఆపోజిట్గా వెళ్ళిపోతామో అప్పుడు మనం పడిపోతాం. అలా అలల మూమెంట్కి ప్యారలల్గా కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళడమే చాలా కష్టం. కానీ మన నిక్ వూజిసిక్ ఆ సర్ఫింగ్ని కూడా నేర్చుకున్నాడు. ఆ నేర్చుకోవడం బెథానీ హ్యామిల్టన్ దగ్గర నేర్చుకున్నాడు. ఈ బెథానీ హ్యామిల్టన్ అనే వ్యక్తి ఒక అమ్మాయి అన్నమాట. ఆమెకి 12 years అప్పుడే ఈ సర్ఫింగ్ చేసేటప్పుడు ఒక షార్క్ వచ్చి ఆమె లెఫ్ట్ హ్యాండ్ని కరిచింది. ఆమె లెఫ్ట్ హ్యాండ్ని కోల్పోయింది 12 years అప్పుడే. కానీ ఆమె చాలా ఒక గొప్ప సర్ఫర్. ఆమె దగ్గర వెళ్ళి మన నిక్ వూజిసిక్ సర్ఫింగ్ అయితే నేర్చుకున్నాడు. నిక్ వాజ్ ఆన్ ది కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ విత్ హిస్ ఫీట్ ఆఫ్ డూయింగ్ ద 360 స్పిన్స్ ఆన్ హిస్ బోర్డ్. ఈ సర్ఫింగ్ బోర్డు పైన 360 యాంగిల్లో తిరుగుతూ సర్ఫింగ్ అనేది చేస్తూ మన నిక్ వూజిసిక్ వచ్చేసి సర్ఫర్ మ్యాగజైన్ కవర్ పిక్చర్ మీద, కవర్ ఫోటో మీద, ఆ మ్యాగజైన్ యొక్క పైన కవర్ మీద ఆయన ఫోటో అయితే వేయడం జరిగింది. నిక్ హ్యాస్ ట్రావెల్డ్ టు ఓవర్ 24 countries. హీ స్పోక్ టు గ్రూప్స్ ఆఫ్ అప్ టు 1,10,000 people. నిక్ వచ్చేసి ఇప్పటి వరకు 24 countries కూడా తిరిగినాడు. ఇంతవరకు 1,10,000 గ్రూప్ ఆఫ్ పీపుల్తో డైరెక్ట్గా మాట్లాడి ఇన్స్పైర్ అనేది చేయడం జరిగింది. నిక్ వచ్చేసి హీ ఆస్క్డ్ పీపుల్ టు ట్రై అగైన్ అండ్ అగైన్ ఇఫ్ దే ఫెయిల్ ఇన్ ఎనీథింగ్. అతడు ఎప్పుడు కూడా పీపుల్స్ని, ప్రజలని ఒకటే కోరుతూ ఉంటాడు, ఎప్పుడైనా మీరు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి, మీరు సక్సెస్ ఖచ్చితంగా అవుతారు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. హీ కీప్స్ టెల్లింగ్ ద పీపుల్ టు కీప్ ఆన్ గెట్టింగ్ అప్ వెన్ దే ఫెయిల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్. ఆయన ఎప్పుడు కూడా పీపుల్స్ చెప్తూ ఉంటాడు,
ఫెయిల్ అయినప్పటికీ, వాళ్ళు జీవితంలో అనుకునేది సాధించలేకపోయినప్పటికీ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది ఏదో ఒక రోజు సాధిస్తారు అని చెప్పి నిక్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. He spreads his message of faith and hope around the world using his story to inspire people all around the world. ఆయన ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి దేశాలను తిరుగుతూ ఆయన లైఫ్ని ఎగ్జాంపుల్గా చాలామందికి వివరిస్తూ పీపుల్స్ అందరిలో కూడా వాళ్ళకి నమ్మకం పెరిగే విధంగా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 2 చేతులు 2 కాళ్ళు లేనటువంటి ఒక వ్యక్తే తన లైఫ్లో అనుకున్నది చేసి చూపించి సక్సెస్ అవ్వగలిగితే, అన్నీ ఉండి అలా పుట్టి జన్మించిన వ్యక్తులు ఎలా ఇంకా ఎటువంటి సక్సెస్లని సాధించవచ్చు అని చెప్పి అందరిలో ఇన్స్పిరేషన్ అనే దాన్ని నింపుతూ నిక్ వూజిసిక్ ఇప్పటికి కూడా ప్రపంచం మొత్తం కూడా తిరుగుతున్నాడు. Nick feels that his job in life is over if he can encourage just one person in this world. నిక్ ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటాడు, ఇంకా ఒక పర్సన్ని ఎప్పుడూ కూడా నేను ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నేను ఒక పర్సన్ని ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం ఉండదో అప్పటితో నా లైఫ్ అనేది ఎండ్ అయిపోతే చాలు అని చెప్పి, అంటే ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మంచి లైఫ్ అనేది లీడ్ చేసేటువంటి టైంలో తను ఎవ్వరికి ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం లేనటువంటి టైంలో తన లైఫ్ అక్కడితో ఆగిపోయినా పర్వాలేదని చెప్పి నిక్ వూజిసిక్ అయితే చెబుతుంటాడు. ఇది స్టూడెంట్స్ మన 10th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ఉండే యూనిట్ 1 ఏ రీడింగ్ యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ అనేటువంటి లెసన్. ఏపీ ఇంకా తెలంగాణ రెండింటికి కూడా ఈ లెసన్ కామన్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరు కనుక చూడాలనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.